హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ మే నెలలో సంకష్టహార చతుర్థి ఏ రోజు వచ్చింది, 16వ తేదీన వచ్చిందా లేదంటే 17వ తేదీన వచ్చిందా, చవితి గడియలు ఎన్ని గంటల వరకు ఉంటున్నాయి, స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఈ నెలలో స్వామివారి పీఠం పేరేమిటి, స్వామివారి నామం ఏమిటి, ముఖ్యంగా స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, పూజ విధానం ఏమిటి, అన్ని విషయాలు కూడా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మన సంకటాలను అంటే మన కష్టాలను తొలగించే విశేషమైన పూజే సంకష్టహార చతుర్థి వ్రతం. ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో పౌర్ణమి అయిపోయిన తర్వాత మనకి చవితి తిథి అయితే వస్తుందండి, ఆ రోజున నిర్వహించాలి. అయితే మనకి ఈ మే నెలలో సంకష్టహార చతుర్థి ఏ రోజు వచ్చిందనే విషయం తెలుసుకునే ముందుగా చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. 2025 మే 15వ తేదీన రాత్రి 1:39 చవితి గడియలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఎప్పటి వరకు ఉంటాయంటే మే 16వ తేదీన రాత్రి 2:21 వరకు ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పూజ మనం ఎప్పుడు చేసుకోవాలంటే ప్రతి పూజ కూడా మనం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనం పండగలు అనేవి జరుపుకుంటూ ఉంటామండి. కానీ ఈ సంకష్టహార చతుర్థి మాత్రం సంధ్యావేళలో అంటే సాయంత్రం సమయంలో ఏ రోజైతే చవితి గడియలు ఉంటున్నాయో ఆ రోజే ఈ సంకష్టహార చతుర్థి పూజనైతే చేసుకోవాలండి. ఆ విధంగా మనకి మే 16వ తేదీన శుక్రవారం సాయంత్రం అయితే మనకి చవితి గడియలు అయితే ఉంటున్నాయండి. అందుకని మనం ఈ మే నెలలో 16వ తేదీన శుక్రవారమే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. అయితే ఈ పూజ ఎవరు చేసుకోవాలండి అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. మనకు ఒక చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే ఆ స్వామివారికి మనం ముడుపు కట్టుకొని పూజ చేసినట్లయితే ఆ కష్టం నుంచి ఆ స్వామివారి మనల్ని బయటపడేస్తారు. అందుకని విశేషంగా ఈ సంకష్టహార చతుర్థి వ్రతాలను అయితే జరుపుకుంటామండి. అయితే ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు చేయాలండి అంటే నెలలో ఒక్కసారి మాత్రమే చేస్తామండి. అలా 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ 11 నెలలు కానీ 21 నెలలు కానీ చేసుకోవచ్చు. మీ సంకల్పం అంటే మీ కోరిక బట్టి మీరు ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో అన్ని నెలలు స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని అయితే మీరు పొందవచ్చు. అయితే స్వామివారికి ప్రతి నెలలో కూడా స్వామివారి పీఠం మారుతుందండి, అలాగే స్వామివారి నామం కూడా మారుతుంది. ఇంకా స్వామివారి పేరు వచ్చేసి చనక్రరాజ ఏకదంత గణపతి స్వామివారి పేరుతో స్వామివారిని పూజించాల్సి ఉంటుందండి. ఇంకా స్వామివారి పీఠం శ్రీచక్ర పీఠం, ఈ పేర్లతో స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. ఇంకా స్వామివారికి ఏ సమయంలో పూజ చేస్తే మంచిదండి అని అంటే 16వ తేదీన ఉదయం 7:11 నుండి 8:53 వరకు మనకి అమృత గడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా స్వామివారిని మనం సాయంత్రం వేళల్లో పూజిస్తాం కాబట్టి అందుకని సాయంత్రం 6:13 నుండి 9:22 లోపు స్వామివారిని పూజించాలి. ముఖ్యంగా ఈరోజు మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం వినాయకుడితో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మీరు పూజలో పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. అయితే ముఖ్యంగా స్వామివారి పూజలో ముడుపునైతే కట్టి పూజ చేస్తే మనకున్న కోరికలు సంకల్పాలు ఏవైనా సరే నెరవేరుతాయని ఒక నమ్మకం అండి. అందుకని స్వామివారి పూజలో తప్పకుండా ముడుపునైతే కడతాము. ఆ ముడుపు ఎలా కట్టాలనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇది కొత్త క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి 3 గుప్పెట్ల బియ్యం వేయాలండి. ఆ తర్వాత 2 తమలపాకులు పెట్టాలి. తర్వాత 2 వక్కలు అలాగే 2 ఎండు ఖర్జూరాలు కూడా పెట్టి తర్వాత మీ శక్తి కొలది డబ్బులు ఎంతైనా సరే పెట్టొచ్చండి. అంటే 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ 101 రూపాయలు 116 రూపాయలు ఇలా ఎంతైనా సరే పెట్టుకొని ముడుపునైతే కట్టేయాలి. మనం ఏ సంకల్పంతో ఈ ముడుపు కడతామో తప్పకుండా ఆ సంకల్పం అనేది తప్పకుండా తీరుతుందండి. అందుకని స్వామివారి పూజలో ముఖ్యంగా ముడుపునైతే కడతాము. అయితే ముడుపు తప్పకుండా కట్టాలా, ముడుపు కట్టకుండా స్వామివారికి పూజ అనేది చేయకూడదా, ప్రతి నెల ముడుపు కట్టాలా లేదంటే ఈ ఒక్క ముడుపునే మనం ఉంచుకొని ప్రతి నెల పూజ చేయాలా, పూజ అయిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి, ఈ ముడుపులో ఉన్న బియ్యాన్ని తమలపాకులు ఎండు ఖర్జూరాలు డబ్బులు ఏం చేయాలి అనే సందేహాలన్నీ కూడా వస్తాయి కదండి. అలాగే స్వామివారికి ముఖ్యంగా చంద్రుడికి ఆర్ఘ్యం ఇస్తారండి. ఈ ఆర్ఘ్యాలు ఎలా ఇవ్వాలి, ఏ మంత్రాలు చదవాలి, స్వామివారికి సింపుల్గా ఉదయం పూజ ఎలా చేయాలి అలాగే సాయంత్రం వేళల్లో పూజ ఎలా చేయాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పోసగుచ్చినట్టు ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పానండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి ఈ సంకష్టహార చతుర్థి పూజ ఎలా చేసుకోవాలో పూర్తిగా మీకు అర్థమైపోతుంది. పూజా ప్రాసెస్ 1 by 1 అంతా కూడా దేని తర్వాత ఏం చేయాలి అనేవన్నీ కూడా చాలా వివరంగా చెప్పానండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ప్రతి చిన్న విషయంతో సహా నేను ఈ వీడియోలో చెప్పానండి. వీడియో పెద్దగా ఉందని మాత్రం స్కిప్ చేశారో చాలా విషయాలు మిస్ అవుతారు. అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటేనండి కామెంట్
కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను. ఈ పూజ చాలామంది చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకున్నారండి. చాలా కుటుంబాలు ఈ సంకష్టహార చతుర్థి వ్రతం మీద ఆధారపడి తమ కోరికలు నెరవేర్చుకొని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అందులో మేము ఒకళ్ళమండి. అందుకని నేను గట్టిగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు కనీసం ఒక 3 నెలలైనా సరే చేసి చూడండి, ఎంత అద్భుత ఫలితాలు పొందుతారనేది మీకే తెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి నెల కూడా ఆ స్వామివారి నామం ఏమిటి, పీఠం పేరు ఏమిటి అని ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో తెలియజేశానండి. అయినా కూడా ప్రతి నెలలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు రాబోతుంది, అలాగే స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను మీకు ముందుగానే తెలియజేస్తానండి. అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చక్కగా మీరు వీడియోస్ చూసి ఎప్పుడు పూజ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా సరే మీకు ఉపయోగపడతాయండి. మన హిందువులకు సంబంధించిన ఏ పండగలైనా ఏ పూజలైనా సరే అన్నీ మన ఛానల్ నుంచి వస్తాయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.